ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. తపాస్పల్లి రిజర్వాయర్తో ఆలేరు జనగామకు రావాల్సిన నీటిని సిద్దిపేటకు హరీష్ రావు దొంగిలించిపోతే స్థానిక మాజీ ఎంపీ నేటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యతిరేకించకపోవడం టీఆర్ఎస్ కాంగ్రెస్ స్నేహానికి నిదర్శనమని యాదాద్రి భువనగిరి కంటెస్టెడ్ ఎంపీ పివి శ్యాంసుందర్రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటి కాకుంటే జనగాంకు రావాల్సిన నీళ్లు సిద్దిపేటకు సిరిసిల్లకు తరలిపోతుంటే మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి నోరు మూసుకోవడం ఎందుకని, జనగామ ఆలేరు ప్రజలకు మేలు జరగాలంటే వెంటనే ప్రాజెక్టు పూర్తి చేసి జనగామ ఆలేరు ఉన్న నియోజకవర్గాల దశాబ్దాల కల నెరవేర్చాలన్నారు. బీజేపీ ఎంపీ గెలిస్తే మాత్రమే స్థానిక ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈరోజు భువనగిరి కంటెస్టెడ్ ఎంపీ, భువనగిరి జిల్లా మాజీ అధ్యక్షులు పివి శ్యాంసుందర్రావు గారు, బీజేపీ సిద్దిపేట జిల్లా నాయకులు అన్న శశిధరన్న గారు, ఇతర ముఖ్య నాయకులందరం కూడా కలిసి ఈరోజు తపాస్పల్లి డ్యాం సందర్శనకు రావడం జరిగింది. ముఖ్యంగా తపాస్పల్లి నుంచి ఇటు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోకి పోవాల్సినటువంటి నీటిని ఇక్కడి నుంచి వాళ్ళ భువనగిరి పార్లమెంటుకు పోకుండా హరీష్ రావు గతంలో కుమ్మక్కై దేని సిద్దిపేట ప్రాంతానికి తీసుకుపోతున్నట్టుగా అనేక ఆరోపణలునే మనం ఇక్కడికి వచ్చి సందర్శిస్తే కూడా అదే విషయం మనకు అర్థమైతే ఉంది. కాబట్టి దీన్ని పరిశీలించడానికి వచ్చినటువంటి శ్యాంసుందర్రావు గారికి స్వాగతం చెప్తూ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా సాగునీరుకు ఇబ్బంది పడుతున్నటువంటి జనగామ, ఆలేరు, భువనగిరి, మరి తుంగతుర్తిలో కొంత ప్రాంతమైనటువంటి అడ్డగూడూరు వీటికి నీరందించే విధంగా మరి ఈ దేవదల ఎత్తిపోతల పథకం కింద చేపట్టినటువంటి తపాస్పల్లి రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఏదైతుందో ఈరోజు నీళ్ల దొంగలు ఆ నీటిని దొంగిలించుకొని ఇక్కడున్నటువంటి ప్రాంతవాసులు, ఇక్కడున్నటువంటి తపాస్పల్లి చుట్టుపక్కల ఉన్న మండలాలు, ఈ ప్రాంతవాసులు, ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోకుండా మరి నీళ్లను రాజకీయ ప్రయోజనాల కోసం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ తీసుకెళ్లినటువంటి పరిస్థితికి ఇక్కడ ఉన్నటువంటి తపాస్పల్లి రిజర్వాయర్ నగ్న సత్యం అక్షరాల ఇక్కడ కనబడుతున్నటువంటి మరి ఎగ్జాంపుల్ అది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం హరీష్ రావు గారిని, మీరు 10 ఏళ్ల పాటు పాలన ఉండి మరి ఏ విధంగా నీటిని దొంగతనం చేసి మీ నియోజకవర్గం తీసుకుపోయి ఇక్కడ ప్రజలకు అన్యాయం చేసిరు. మరి అప్పుడున్నటువంటి ఎంపీ గారు, ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అప్పుడు ఎంపీగా ఉన్నారు. మరి వారు కూడా అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంతో కుమ్మక్కై ఇక్కడ ప్రాంతానికి అన్యాయమయ్యే విధంగా తపాస్పల్లి ప్రాజెక్టు నీళ్లు ఎత్తుకపోతున్నా మరి ఒక్కసారి కూడా ప్రశ్నించకుండా, దానిపై చర్చించకుండా, వారిని ఆపకుండా, అడ్డుపడకుండా అన్యాయం చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు చూసినట్టయితే తపాస్పల్లి ప్రాజెక్టు ద్వారా మద్దూరు కానీ, చేర్యాల కానీ, మరి అలాగే రాజపేట మండలం, ఆలేరు మండలం, మరి గుండాల, అడ్డగూడూరు వరకు, మూటకుండూరు అక్కడి వరకు వెళ్లాల్సిన నీటిని మరి ఆ కాలువలు కొన్ని అసంపూర్తిగా తవ్వి వీటిని లింక్ చేయకుండా, ఏదైతే గ్రావిటీ ద్వారా నీళ్లు వెళ్లాలనో మరి అది చేయకుండా గంధమల్ల ప్రాజెక్టుకు ఆ ప్రాంతాన్ని డైవర్ట్ చేసి మరి ఆ గంధమల్ల ప్రాజెక్టును పూర్తి చేయకుండా అక్కడ ఉన్నటువంటి ఆలేరు నియోజకవర్గాన్ని, మరి ఇక్కడ ఉన్నటువంటి మద్దూరు కానీ, చేర్యాల కానీ, బచ్చన్నపేటలో కొంత ప్రాంతం కానీ మరి వీటికి నీళ్లు రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇదైతే 0.56 TMC తపాస్పల్లి రిజర్వాయర్ ఉందో మీరు సిద్దిపేటకు తాగునీరు తీసుకెళ్లిరు. ఈ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచి 5 TMC కెపాసిటీకి తెచ్చి ఇక్కడున్న ఏదైతే అసంపూర్తిగా ఉన్నటువంటి కాలువలను పూర్తి చేసి అక్కడున్న రైతులకు వెంటనే నీళ్లు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, మరి గంధమల్ల ప్రాజెక్టుకి నీళ్లు తీసుకురావడం అనేది ఆర్థికంగా ఇబ్బందులతో కూడుకున్నటువంటిది. ఇదే తపాస్పల్లి నుంచి ఆ ప్రాంతానికి రాజపేట కానీ, ఆలేరు కానీ, చేర్యాల కానీ, బచ్చన్నపేట కానీ, మద్దూరు కానీ గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నా. ముఖ్యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మీరు ఎన్నోసార్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు కదా, ఇప్పుడు అటు చేర్యాల రెవెన్యూ డివిజన్ అయినా సరే, తపాస్పల్లి ప్రాజెక్ట్ అయినా సరే, ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న పని, మీ చేతిలో అధికారం ఉన్నటువంటి మీ ప్రభుత్వం నడుస్తా ఉంది. వెంటనే దీనిపై మీరు మీ స్టేట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది చేస్తారా, చేయరా? ఆ ప్రాంతాలను అట్లనే వదిలేస్తారా? మీరు ఈ తపాస్పల్లి రిజర్వాయర్ కెపాసిటీ పెంచి ఆ కాలువలకు లింక్ చేస్తారా అని డిమాండ్ చేస్తా ఉన్నా. కేవలం 6 కిలోమీటర్ల కాలువ పూర్తి చేస్తే అటు రాజపేటకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. గొలుసుకట్టు చెరువుల ద్వారా అడ్డగూడూరు వరకు నీళ్ళు వెళ్లే వాగు ఉన్నది. ఆ వాగుల ఇప్పుడు
పాముకుంట చెరువు నిండినట్లయితే అక్కడి నుంచి పూర్తి స్థాయిలో అడ్డగూడూరు వరకు నీళ్ళెళ్ళే అవకాశం ఉన్నా మరి విస్మరిస్తున్నట్టు పరిస్థితి కనబడుతూ ఉంది. అలాగే మద్దూరు చేర్యాల రైతులను కూడా ఆదుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నా. లేని పక్షంలో ఖచ్చితంగా మీపై పోరాటం చేసి తీరుతామని తెలియజేస్తా ఉన్నా.